నేను భూమి మీద అగ్ని వేయటానికి వచ్చాను, అది ఇదివరకే రగులుకొని మండవలెనని ఎంతో కోరుచున్నాను అని సెలవిచ్చిన మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో ఈ వీడియో చూస్తున్న అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఫిబ్రవరి 3వ తారీఖున జాన్ పాల్ అనేవాడు నా మీద కౌంటర్ వీడియో చేస్తూ లేని వార్తను పుట్టిస్తున్న బొగ్గురాజ్ అనే థంబ్నెయిల్ తోటి ఒక వీడియో చేశాడు. ఈ వీడియో చేసి నేను ఈ వీడియో చేసే టయానికి దాదాపు వారం రోజులు అవుతుంది. నా మీద జాన్ పాల్ అనేవాడు కౌంటర్ వీడియో చేశాడు కదా అని చెప్పి వెంటనే రెస్పాండ్ అయ్యి దానికి మళ్ళీ రీకౌంటర్ వీడియో చేయడానికి నేను జాన్ పాల్ లాగా అచ్చం యూట్యూబ్ స్టూడియోలో గడిపేవాడిని కాదు. నాకు చాలా దేవుడి పని ఉంది. పశ్చిమ గోదావరి జిల్లాలో విశాఖపట్నం సిటీలో జరిగిన సభల్లో దేవుడి వాక్యాన్ని బోధించి సంఘాన్ని సేవకుల్ని బలపరిచి కొంచెం తీరిక చూసుకొని నేను ఈ వీడియో మాట్లాడుతున్నాను. ఈ వీడియోలో జాన్ పాల్ అనేవాడు బొగ్గురాజ్ అంటూ చాలా తెలివిగా నన్ను బాడీ షేమింగ్ చేస్తూ వాడి కడుపులో మంట తీర్చుకున్నాడు. జాన్ పాల్ అనేవాడు భూమికి బెత్తెడుండడు. బాడీ షేమింగ్ చేయాలంటే నేను అతనికంటే బాగా చేయగలను, కానీ జాన్ పాల్ అనేవాడు పెంట తిన్నాడని నేను ఆ పని చేయలేను. ఈ వీడియోలో జాన్ పాల్ అనేవాడు చాలా తెలివిగా అతను చేస్తున్న మాట్లాడుకుందాం రండి అనే ఆ కార్యక్రమం గురించి, అది ఒక స్కామ్, అది ఒక కుంభకోణం అని నేను పెట్టిన ఒక పోస్ట్కి వీడియో కౌంటర్ ఇచ్చాడు. అప్పటికే నేను ఈ జాన్ పాల్ అనేవాడి మీద దేవుడి వాక్యానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు, సీక్రెట్ బెగ్గింగ్ చేస్తున్నాడని చాలా వీడియోలు మాట్లాడారు. అంతకుముందు రాత్రే ఫిబ్రవరి 2వ తారీఖు రాత్రి మందిరం కాదు భ్రష్టత్వం అని వాడు మాట్లాడిన వీడియోలో చాలా తప్పుగా మాట్లాడాడు. అపోస్తుల కార్యం దగ్గర ఆగితే బాగుండేది, నిర్గమాకాండంలోకి వెళ్ళి అర్థజ్ఞానాన్ని బయట పెట్టుకున్నాడు. నాకు టైం లేక పోస్ట్ పెడుతున్నానని చెప్పి నేను పెట్టిన పోస్టు ఫిబ్రవరి 2వ తారీఖు రాత్రి నేను పెట్టాను. వాస్తవానికి ఇతను వీడియో చేయదలుచుకుంటే, నా మీద కౌంటర్ వీడియో చేయదలుచుకుంటే ఈ ఫ్రెష్ వీడియో మీద చేయొచ్చు, ఫ్రెష్ పోస్ట్ మీద చేయొచ్చు. కానీ చాలా తెలివిగా మాట్లాడుకుందాం రండి అన్న స్కామ్ గురించి, కుంభకోణం గురించి యాక్యురేట్గా నేను కొన్ని సత్యాలు చెప్పాను కాబట్టి అది వాడికి దెబ్బ కాబట్టి దానికోసం అని చెప్పి పోస్ట్కి, నేను పెట్టిన జస్ట్ పోస్ట్కి దాదాపు అర్ధగంట కౌంటర్ వీడియో చేశాడంటే నేను పెట్టిన ఆ పోస్ట్ ఈ జాన్ పాల్ అనేవాడిని ఎంత భయపెట్టిందో, ఎంత కలవరపాటుకు గురి చేసిందో అర్థం చేసుకోవచ్చు. ఇంతకీ ఈ వ్యక్తి ఏం చేస్తున్నారా అంటే మన మీద ఒక పోస్ట్ పెట్టాడు. ఆ పోస్ట్ ఏంటో చూద్దాం. ఈ వ్యక్తి పెట్టిన పోస్ట్ ఏంటంటే, మాట్లాడుకుందాం రండి ఒక పెద్ద స్కామ్ అని రాశాడు. మాట్లాడుకుందాం రండి అని మనం పెడతాం కదా, అది ఒక పెద్ద స్కామ్ అంటాం. నా మీద మాట్లాడిన ఆ కౌంటర్ వీడియోలో మాట్లాడుకుందాం రండి అన్నది స్కామ్ అంటం వలన అంతకుముందే అతను కౌంటర్ ఇచ్చిన కార్పొరేట్ పాస్టర్లు, పెద్ద పెద్ద పాస్టర్ల సానుభూతి నేను పొందుకోవటం కోసమే అలా పోస్ట్ పెట్టాను అని నా మీద ప్రజలకి, క్రైస్తవులకి దురభిప్రాయం ఏర్పడాలని, చెడ్డ అభిప్రాయం నా మీద ఏర్పరచాలని చాలా కుయుక్తిగా, కుట్రతో కూడిన మాటలు మాట్లాడాడు. ఒక్కసారి వినండి. మనం చేస్తున్నటువంటి మాట్లాడుకుందాం రండి అనేది ఒక స్కామ్ అని చెప్పడం ద్వారా ఆల్రెడీ స్కాములు చేస్తూ ఎవరైతే మన చేతిలో బలయ్యారో
వీళ్ళ సానుభూతిని పొందుకోవడం. అంటే అబ్బా జాన్ పాల్ను కూడా స్కామ్ అని చెప్పాడు అని వీళ్ళు సానుభూతి చూపించాలి. వీళ్ళ దగ్గర నుంచి ఆమోదం పొందడానికి స్కామ్ అని పెట్టాడు. జాన్ పాల్ అనేవాడి మీద ఒక నెగిటివిటీ స్ప్రెడ్ చేయాలి. ఆ నెగిటివిటీ స్ప్రెడ్ చేసే దాంట్లో స్కామ్ అని పెట్టడం ద్వారా నేను ఎవరినైతే స్కామ్ అన్నానో వాళ్ళందరినీ సపోర్ట్ తెలుసుకొని ఒకరిని నెగిటివ్గా చూపించాలి ప్రపంచానికి. ఆల్రెడీ ఇతను స్కామ్ అని కొంతమంది గురించి మాట్లాడాడంట. వాళ్ళ సానుభూతి కోసం నేను మాట్లాడుకుందాం రండి అని స్కామ్ మాట్లాడానంట. ఈ మణికంఠ స్వామి ఈ విషయంలో, నా విషయంలో మనస్సాక్షి గొంతుని నొక్కేసుకొని ఈ మాటలు మాట్లాడాడు. ఎందుకంటే అతని గుడ్డి భక్తులకు తెలియదు, కానీ ఈ జాన్ పాల్ అనేవాడికి నా గురించి తెలుసు. సోషల్ మీడియాలో ఈ జాన్ పాల్ అనేవాడు ఎవరికి కార్పొరేట్ పాస్టర్లు దేవుడి వాక్యానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, దేవుడి వాక్యానికి వ్యతిరేకంగా బోధిస్తున్నారు అని కౌంటర్ ఇచ్చాడో దాదాపు అందరికీ నేను దేవుడి వాక్యానికి వ్యతిరేకంగా వీళ్ళు బోధిస్తున్నారని కౌంటర్ ఇచ్చాను. బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్, కూకట్పల్లి కల్వరి సతీష్ కుమార్, దహించోగ్ని థామస్, పాల్ ఇమానియల్, అన్హోలీ టీమ్ జాన్ వెస్లీ, హోసన్నా మినిస్ జాన్ వెస్లీ, షాలెం రాజు, రంజిత్ తోఫీర్, ఇంకా రాజ్ ప్రకాష్ పాల్ గురించి కౌంటర్ ఇచ్చాను. శ్యామ్ కిషోర్ గురించి కౌంటర్ ఇచ్చాను. దాదాపు ఈ జాన్ పాల్ అనేవాడు ఎవరెవరికి వాక్యానికి వ్యతిరేకంగా బోధిస్తున్నారని కౌంటర్ ఇచ్చాడు. అందరికీ నేను కౌంటర్ ఇస్తాను. అది ఇతనికి తెలుసు. అయినా నా మీద కౌంటర్ వీడియో చేయాలంటే ప్రజలకి నా మీద వ్యతిరేక భావన, నన్ను ఒక కుట్రదారుడుగా చిత్రీకరించాలన్న ఉద్దేశంతో మనస్సాక్షిని నొక్కి పెట్టుకొని నా మీద ఆ చెడ్డ మాటలు పలికాడు. ఈ మాట అతనికే వర్తిస్తుంది. లేని వార్తలు పుట్టించకూడదు. నిర్గమాకాండం 23వ అధ్యాయం మొట్టమొదటి వచనం. అంటే వయసు పెరిగింది కానీ లేని వార్తను పుట్టించకూడదు. నిర్గమకాండంలో లేని వార్తను పుట్టించకూడదు. నేను సోషల్ మీడియాలో ఎవరి ప్రాపకం కోసం చూడను, ఎవరి సానుభూతి కోసం చూడను, ఎవరి దగ్గర చేయి చాపను, ఎవరిని నేను లెక్క చేయను. దేవుడి వాక్యానికి వ్యతిరేకంగా బోధించారన్న విషయం నాకు తెలిస్తే ఎవరిని నేను లెక్క చేయను. ఎంత పెద్దతోళ్ళైనా ముఖం మీద కుండ బద్దలు కొట్టినట్టు కౌంటర్ వీడియో మాట్లాడతాను. అయినా ప్రజలకి నా మీద కుట్రభావాన్ని కలగజేయాలని మనస్సాక్షిని చంపుకొని నా మీద లేని వార్తలు పుట్టించాడు జాన్ పాల్ అని పిలిపించుకుంటున్న మణికంఠ స్వామి. ఇతను పాల్ రాజ్ అనే పేరులో, అగ్ని పాల్ రాజ్ అనే పేరులో పాల్ అన్న మాట ఇతనికి సెట్టే కాదు అంటూ పాల్ అనే మాట రాసి కొట్టేశాడు. ఎందుకంటే నేను ఈ జాన్ పాల్ అనేవాడిని జాన్ పాల్ అని పిలవటానికి ఇష్టపడను. ఇతనికి వీళ్ళ అమ్మ నాన్న పెట్టిన పేరు మణికంఠ స్వామి అన్న పేరే కరెక్ట్ అని నా ఉద్దేశం. చాలా వీడియోల్లో మణికంఠ స్వామి అనే పిలిచాను. పొద్దు గూకులు ఈ మణికంఠ స్వామి అని ఈ దరిద్ర పేరు పిలవటం నాకేంటి అని చెప్పి లాస్ట్ 2 వీడియోల నుంచి జాన్ పాల్ అనేవాడు అని పిలుస్తున్నాను. నేను అతని పేరుని పిలవటానికి ఇష్టపడలేదు కాబట్టి అది నా మీద ప్రయోగించి పాల్ అన్న మాట ఇతనికి పనికిరాదు అంటూ ఒక కథ లాంటి మాటలు చెప్పాడు. ఈ పేరుతో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి దాంట్లో వ్యక్తి అగ్ని అగ్ని అని రాస్తూ ఉంటాడు. ఈయన పుస్తకాలు రాసినా, ప్రసంగాలు చేసినా, ఏం చేసినా సరే అగ్ని అగ్ని అని రాస్తుంటాడు. వాస్తవానికి ఈ వ్యక్తి అగ్ని కాదు, బొగ్గు అని రాస్తే బాగుంటుంది. బొగ్గు. ఎందుకు బొగ్గు అంటున్నానంటే ఈ వ్యక్తి కలర్ని బట్టి నేను చెప్పట్లే.
అగ్ని అంటే కొంచెం వేడిగా ఉంటుంది కదా, కానీ ఈ వ్యక్తి దగ్గర ఏ వేడి కానీ ఏమీ ఉండదు. అంతా చల్లగా, చప్పగా, బొగ్గు ఎలా ఉంటుందో అలా ఉంటాడు ఈ వ్యక్తి ఆలోచనలు అలా ఉంటాయి. అందుకని బొగ్గు అని అంటున్నాను నేను. ఇక పాల్ అనే దాన్ని కొట్టేద్దాం. అపోస్తలుడైన పౌలుకి ఈ వ్యక్తికి ఏ సంబంధం లేదు. ఓకే, బొగ్గు రాజు అంటే బాగుంటుంది ఈ వ్యక్తిని. ఎందుకు అంటున్నాను నేను అన్నది తర్వాత చెప్తాను. జాన్ పాల్ అనేవాడు మీరు గమనిస్తున్నారా, ప్రతిసారి అనేవాడు అనేవాడు అనేవాడు. ఆ, చెప్పాను కదా, ఎలా మాట్లాడదో తెలీదు. ఎందుకు నాకు పనికిరాదు? జాన్ పాల్ అనే మాట అతనికి ఎందుకు పనికిరాదు? పాల్ అనే మాట నాకెలాగా వర్తిస్తుంది? తన పేరు గురించి, తన పాత పేరు మణికంఠ స్వామి, అది కూడా సింగనమల మణికంఠ స్వామి అన్న ఆ పాత పేరు గురించి ఎంత సంతోషంగా, ఎంత అతిశయంగా చెప్తున్నాడో ఒక్కసారి వినండి. సింగనమల మణికంఠ స్వామి, అసలు వైబ్రేషన్లా పేర్లు. సింగనమల మణికంఠ స్వామి, ఆ పేరులో ఒక యునీక్నెస్ లేదు. మా నాన్న ఇష్టపడి పెట్టుకున్న పేరు సింగనమల మణికంఠ స్వామి అని. అయితే నేను పరిచర్య ప్రారంభించిన కొత్తలో ఏమని రాసావనంటే పాస్టర్ మణికంఠ స్వామి అని రాసాను స్క్రీన్ మీద. పాస్టర్ మణికంఠ స్వామి అంటే కొంతమంది కాల్ చేసి, బ్రదర్ మీరు యేసుప్రభు నమ్ముకున్నారు మంచిది, మీరు పాస్టర్ కదా, కాబట్టి మీ క్రిస్టియన్ పేరు పెట్టుకోవచ్చు కదా, అది మమ్మల్ని వెక్కిరించినట్టుగా ఉంది, హైందవుల్ని దెప్పి పొడిచినట్టుగా ఉంది అని అంటే వాళ్ళ కోసం అని. నిజమే కదా, వాళ్ళని ఎందుకు మనం రెచ్చగొట్టినట్టు ఉండాలని అప్పుడు పాస్టర్ జాన్ పాల్ అని నాకు నేను పేరు పెట్టుకున్నా. అది జాన్ పాల్ అనే పేరు ఎందుకు పెట్టుకున్నాడంటే పాస్టర్ మణికంఠ స్వామి అని పిలుస్తుంటే హిందువులకు అభ్యంతరకరంగా ఉందంట. హిందువులకు అభ్యంతరకరంగా ఉందని పాస్టర్ జాన్ పాల్ అని పిలిపించుకుంటున్నాడంట. అది కూడా నన్ను కొంతమంది ఇంకా మణికంఠ స్వామి అని పిలుస్తున్నారు, నా పేరు సింగనమల మణికంఠ స్వామి, ఆ పేరు వింటంటే వైబ్రేషన్స్ వచ్చేస్తున్నాయి అంటున్నాడు. మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 20వ వచనంలో అన్యజనులు అర్పించు బలులు దేవుడు కాదు కానీ దెయ్యాలకే అని చాలా స్పష్టంగా పరిశుద్ధాత్మ దేవుడు రాపించాడు. ఆ మాట ప్రకారం ఇతని పేరు దేనికి సంబంధించింది? ఇతను ఆ పేరులో అతిశయించకూడదు, సిగ్గుపడాలి. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయంలో కొంతమంది కుక్కల్లాంటి వ్యక్తుల గురించి అపోస్తులైన పౌలు మాట్లాడుతూ వాళ్ళు తాము సిగ్గుపడవలసిన సంగతుల గురించి అతిశయపడుతున్నారు అంటూ ఒక అద్భుతమైన మాట రాశాడు. తన పాత పేరు గురించి సిగ్గుపడాల్సినోడు ఆ పాత పేరుంటే నాకు వైబ్రేషన్స్ వచ్చేస్తున్నాయి అంటున్నాడు. వైబ్రేషన్స్ కాదురా, జాన్ పాల్ అనే వాడితో మాట్లాడుతున్నాను, అది వైబ్రేషన్స్ కాదురా, పోనకాలు. మణికంఠ స్వామి ఆ పేరు వినగానే నీ మీదకు వచ్చేది పోనకాలు. ఇక నుంచి నేనేమని పిలవాలంటే పోనకాల మణికంఠ స్వామి అని పిలవాలా. జాన్ పాల్ అన్న పేరు గురించి, బైబిల్ పేరు గురించి ఒక్క మాట కూడా అతిశయంగా చెప్పలా. అందుకే మొట్టమొదటి నుంచి నాకు వీడికి ఆ అద్భుతమైన యోహాను, జాన్, పౌలు, పాల్ ఆ పేరుకి వీడు సెట్టగాడు, వీడు అబద్ధ బోధకుడు, వాళ్ళు ప్రార్థనా పరులు, ఉపవాస ప్రార్థనా వీరులు, సత్యవాక్యం కొరకు ప్రాణాలకు తెగించి బోధించిన వాళ్ళు. వీడు అబద్ధ బోధకుడు, ప్రార్థనకు వ్యతిరేకి, ఆత్మవరాలకు వ్యతిరేకి. ఖచ్చితంగా నాకు జాన్ పాల్ అని వీడిని పిలవటం ఇష్టం లేదు. ఎందుకో నేను మీకు చాలా స్పష్టంగా చూపించాను. నాకు తప్పకుండా పాల్ అనే పేరు చాలా ఇష్టం. పౌలు గురించి అపోస్తల కార్యం 9వ అధ్యాయంలో అననీయాకి యేసు ప్రభు చెప్తాడు, ఇతడు నా కొరకు ఎన్ని శ్రమలు అనుభవించాలో అతనికి చూపిస్తాను అని. నా కొరకు ఎన్ని శ్రమలు అనుభవించాలో ఇతను పౌలు చూపిస్తాను, నువ్వు కానీ నేను చెప్పించేయి. నా పెళ్లి చూపులప్పుడు
వివాహం సెట్ అయిన తర్వాత నా భార్యకి నేను చెప్పిన మాట ఇదే, నా జీవితం సేవ కోసమే. పౌలుతోడు దేవుడు చెప్పిన మాటే దేవుడు నాతో చెప్పింది. ఇతడు నా కొరకు ఎన్నో శ్రమలు అనుభవించవలసి ఉంది, డబల్ పోస్ట్ గ్రాడ్యుయేట్లు కదా అని చెప్పి నేను జాబ్ చేయను, సేవకే సమర్పించుకున్నాను. ఒకవేళ రాబోయే రోజుల్లో భోజనం కూడా పెట్టలేని పరిస్థితి రావచ్చు. నా భార్య సంతోషంగా అంగీకరించింది, నాకు అటువంటి సేవకుడే కావాలండి. నాకెందుకు సెట్ కాదురా పేరు మణికంఠ స్వామి, పౌలన్న పేరు నాకు తప్పకుండా చాలా ఇష్టం. పాల్ రాజ్ అని ఎవరన్నా నన్ను పిలుస్తుంటే నాకు అపోస్తులైన పౌలు గుర్తొస్తాడు. నేను ఆ పేరులో అతిశయిస్తాను, ఎంజాయ్ చేస్తాను. ఆ పేరు నా కొడుకు ఆ పేరే పెట్టాను, స్టీఫెన్ పాల్. నా కూతురుకి అదే పేరు పెట్టాను, ప్రిన్సీ పాల్. అగ్ని, సియోన్, ప్రిన్సీ పాల్. నాకు ఆ పేరులో అతిశయం ఉంది. పేరులో పవర్ ఉంటుందిరా మణికంఠ స్వామి. సీమోను, రెల్లు రెల్లు అనే పేరు కలిగిన సీమోను తన దగ్గరకు వచ్చినప్పుడు యేసయ్య అంటున్నాడు, నీ పేరు పేతురు, పెట్రా, బండ. రెల్లు ఎగిరిపోద్ది, బండ స్థిరంగా ఉంటుంది. యోహాను, యాకోబు అనే అన్నదమ్ముళ్ళకి ఇద్దరికి కలిపి యేసు ఒక అద్భుతమైన పేరు పెడుతున్నాడు, ఉరిమిడివారు. ఉరిమిడివారు ఆ పేరు విన్నప్పుడు మేము ఉరమాలి, ఉరుములాగా దేవుడు పనిచేయాలి అనే సెన్స్ వాళ్ళకు వస్తుంది. ఆత్మ సంబంధమైన పేర్లు ఆనందించాలరా పూనకాల మణికంఠ స్వామి, నీకు అదే పేరు కరెక్ట్. ఈ వీడియోలో జాన్ పాల్ అనేవాడు ప్రజల్ని చాలా తెలివిగా రాంగ్ లీడ్ చేస్తూ, నేను పెట్టిన మాట్లాడుకుందాం రండి ఒక స్కామ్ అన్నది వాడిని బాగా భయపెట్టింది. ప్రజలకు తెలిసిపోద్దేమో నా రహస్యాలని కవర్ చేస్తా. నేను పెట్టిన మామూలు ఒక పోస్ట్కి అర్ధగంట వీడియో మాట్లాడాడు. చిన్న పోస్ట్, అర్ధగంట వీడియో మాట్లాడుతూ యూట్యూబ్ సీక్రెట్ బెగ్గర్ అని అంటున్నాడు. యూట్యూబ్ ఓపెన్, ప్రపంచం అంతా చూసేది, దాంట్లో సీక్రెట్ బెగ్గింగ్ ఎలా ఉంటుంది అని చాలా తెలివిగా ప్రజల్ని రాంగ్ లీడ్ చేస్తున్నాడు. మాట్లాడుకున్నారండి ఒక పెద్ద స్కామ్. యూట్యూబ్ సీక్రెట్ బెగ్గర్ జాన్ పాల్ అనేవాడు. యూట్యూబ్ అనేది బహిరంగం, యూట్యూబ్ అనేది బహిరంగం. అందులో సీక్రెట్ బెగ్గర్ ఏంటి? యూట్యూబ్ ఓపెనే, కానీ నువ్వు ఇచ్చే ఫోన్ నెంబర్, నీ ఫోన్కి నీ వీడియో నచ్చిన వాళ్ళు ఎన్ని వందల మంది ఫోన్ చేసి ఉంటారో ఇప్పుడు దాకా, లేదా ఎన్ని వేల మంది ఫోన్ చేసి ఉంటారో అది నీకే తెలుసు. నీ వ్యూవర్స్, నీ సబ్స్క్రైబర్స్, నీ ఫ్యాన్స్, నీ గుప్పెడు గుడ్డి భక్తులకి తెలియదు కదా. జాన్ పాల్ అనే వాడితో మాట్లాడుతున్నాను, చాలా తెలివిగా రాంగ్ లీడ్ చేస్తున్నావురా. నీ వీడియోలు చూసే వాళ్ళని గుడ్డి భక్తులు చేసేస్తున్నావు. యూట్యూబ్ ఓపెనే, నీకు వచ్చే ఫోన్ కాల్ సీక్రెట్, ఎవరెవరితో మాట్లాడావు, ఎంతెంత ఇచ్చారు, నీ ఫోన్ నెంబర్కే ఉన్న ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం వాటికే వేసారా? నీ భార్య అకౌంట్లోకి వేయించుకున్నావా? నీ పిల్లల అకౌంట్లోకి వేయించుకున్నావా? నీ పేరు మీద ఉన్న వేరే అకౌంట్లోకి, నీ బినామీల అకౌంట్లోకి వేయించావా? సీక్రెట్, దట్ ఈస్ కాల్డ్ సీక్రెట్ బెగ్గింగ్. ఇంక దీంట్లో సీక్రెట్ అంటావేంటిరా? 6 సంవత్సరాల కిందట నీకున్నదేంటి? ఏమని చెప్పావు? నాకేమేమి ఉన్నాయని చెప్పావు? గుడిసా, ఏమీ లేదని చెప్పావు. ఇప్పుడు నీకు 2 కార్లు ఎలాగొచ్చాయి? పెద్ద బిల్డింగ్ ఎలాగొచ్చింది? విజ్జు అనే ఒక అతను ఒక కామెంట్ పెట్టాడు నాకు. నీకు నేను ఈ జాన్ పాల్ అనే వాడికి కౌంటర్ ఇచ్చిన వీడియోలో, నా వీడియోల కింద ఒక కామెంట్ మళ్ళీ 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 పెట్టాడు. అతను ఎవరో నాకు తెలియదు. అతను ఆ కామెంట్లో పెట్టింది ఒకసారి చదువుతాను, జాగ్రత్తగా వినండి. నేను ఈ కామెంట్ని జాన్ పాల్ కింద వీడియో కింద పెట్టాను. నేను ఎప్పుడు పెట్టినా అతను డిలీట్ చేస్తున్నాడు. రాత్రి 2 గంటలకు కూడా ఒకసారి నా ఈ కామెంట్ని డిలీట్ చేశాడని ఆ కామెంట్ చదువుతున్నాను, వినండి. ఆ కామెంట్ అతను ఏం చెప్పాడంటే, బిల్డింగ్లు కట్టాడు, స్థలాలు కొన్నాడు,
కాస్ట్లీ లివింగ్, కాస్ట్లీ మెటీరియల్, ల్యాప్టాప్లు కానీ సెల్ ఫోన్లు కానీ. అతను చెప్పిన లెక్క ప్రకారం ఈ 6 సంవత్సరాల్లో వీడు ప్రయాణం చేసింది దాదాపు, వీడు ప్రయాణం చేసిన డీజిల్ ఆ లెక్కలేసాడు. మరి అతనికి ఎలాగొచ్చినాయో అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు. తప్పకుండా దాంట్లో 50% to 70% అన్న నిజం ఉందని నేను నమ్ముతున్నాను. 80 లక్షల దాకా వేసాడు. ఎంతవరకు నిజమో నాకు తెలియదు, కానీ ఒకటి మాత్రం నిజం, ఒకరికి తెలియకుండా ఒకరి దగ్గర సీక్రెట్గా బెగ్గింగ్ చేస్తూ ప్రజల దగ్గర వీడు డబ్బులు తీసుకుంటున్నది మాత్రం కన్ఫామ్. ఆధారాలు పెట్టి నన్ను అడుగుతున్నాడు, లేని వార్తను పుట్టిస్తున్నాడు, ఆధారాలు పెట్టమని నన్ను అడుగుతున్నాడు. నేను అతన్ని అడుగుతున్నా, నువ్వు భాను మేకలని అతను ఎన్ని తీసుకున్నాడో నిజమో కాదో తెలియకుండానే నువ్వు అతన్ని స్టేట్మెంట్ పెట్టు, అప్పుడే నువ్వు కరెక్ట్ అని చెప్పావు. ఇంకోసారి విను. నువ్వు పెట్టాల్సింది పేర్లు కాదు, పెట్టాల్సిన స్టేట్మెంట్. నువ్వు పెట్టాల్సింది ఏంటి? స్టేట్మెంట్ పెట్టాలి. నీ మాట ప్రకారమే కదా నేను నిన్ను అడుగుతున్నాను. నువ్వు సీక్రెట్ బెగ్గింగ్ చేస్తున్నావు అంటానికి ఆధారం నీ దగ్గరే ఉంది. నీ స్టేట్మెంట్ పెట్టు. పెట్టకపోతే నువ్వు దొంగవే, సీక్రెట్ బెగ్గరవే. నువ్వు సీక్రెట్ బెగ్గరవు కాకపోతే తప్పకుండా పెట్టేస్తావు. లెక్కలు కనపడుతున్నాయి, కోట్ల రూపాయల లెక్కలు కనపడుతున్నాయి. లక్షలకు ఎక్కువ, కోట్లకు తక్కువ. లక్షలకు ఎక్కువ, కోటికి తక్కువ. 7 సీటర్ కారు ఎలాగొచ్చింది నీకు? అక్కడే కనపడుతుంది కదా. లేని వార్త నేను పుట్టించానా? ఉన్న వాస్తవాన్ని నువ్వు కప్పేస్తున్నావా? సత్యం ఎప్పుడూ తాగదు, తప్పకుండా బయటకు వస్తుంది. ఈ వీడియోలో నా మీద జాన్ పాల్ అనేవాడు చేసిన మరొక నేరారోపణ. నేను వీడికి అక్రమ బ్యాచ్ ఉందని అబద్ధాలు రాశానంట. నేనేం రాశానంటే, ఈ జాన్ పాల్ అనేవాడు సీక్రెట్గా సంపాదిస్తున్న కోట్ల రూపాయల డబ్బులతోటి ఒక బ్యాచ్ని మెయింటైన్ చేస్తున్నాడు. సోషల్ మీడియాలో మాట్లాడుకుందాం రండి అనే స్కామ్లో వీళ్ళే ఫస్ట్ ఉంటారు, యాక్టివ్గా ఉంటారు. ఈ జాన్ పాల్ అనేవాడి వీడియోల కింద భజన చేస్తా కామెంట్లు పెడతారు. వీరుడివి, సూర్యుడివి, సంస్కర్తడివి, నువ్వు ధైర్యవంతుడివి. అవన్నీ చూసి చదివి సామాన్యమైన ప్రజలు కూడా నిజమే కావచ్చు అనే అభిప్రాయంలోకి వెళ్ళాలని. నెక్స్ట్, బైబిల్కి వ్యతిరేకంగా అతను బోధిస్తున్న బోధకి బాధపడే నాలాంటి సేవకులు, పాస్టర్స్ ఇచ్చే వీడియోల కింద, కౌంటర్ వీడియోల కింద వచ్చేస్తారు వీళ్ళు. నేను ఒక వీడియో పెట్టి 10 నిమిషాలు కాకముందే 5-6 దిగుతారు బ్యాచ్, వీళ్ళ బ్యాచ్. వాడికి భజన చేస్తూ ఉంటారు నా వీడియోల కింద. జాన్ పాల్ నిజాయితీపరుడు, జాన్ పాల్ సంస్కర్త, జాన్ పాల్ 100% కరెక్ట్. చూడండి, నా వీడియోల కింద చూడండి. ఆల్ నైట్ ప్రార్థన గురించి, ఆల్ నైట్ ప్రార్థన ఎలా దేవుడి వాక్యానికి వ్యతిరేకంగా రా అని చెప్పి నేను వీడి కౌంటర్ ఇచ్చిన ఆల్ నైట్ ప్రార్థన దగ్గర నుంచి నా వీడియోలు చూడండి. ఆ వీడియోల కింద వీడి బ్యాచ్ వాడికి భజన చేస్తా వస్తానే ఉంటారు. నేను చెప్పేది కరెక్ట్. కామెంట్లకు డబ్బులు ఇచ్చి పెట్టించుకుంటారా అంటే, కామెంట్కి 100 రూపాయలు 200 రూపాయలు ఇవ్వవు. ఒక బ్యాచ్ని మెయింటైన్ చేస్తున్నావు. సీక్రెట్గా నువ్వు సంపాదించిన డబ్బుతోటి ఒక బ్యాచ్ని మెయింటైన్ చేస్తున్నావు. దాంట్లో హానోక్ అన్నవాడు ముఖ్యమైన వాడు. ఈ హానోక్ అనేవాడితోటే నువ్వు భాను మేకలని దగ్గరుండి తిట్టేలా, అతను బూతులు తిట్టేలా ప్రేరేపించావు. అతన్ని ప్రేరేపించాడు హానోక్ అనేవాడు. ఇంకా తిట్టాల బూతులు, ఇంకా తిట్టాలన్నట్టుగా నువ్వు దగ్గరుండి తిట్టించావు. నీకు కౌంటర్ వీడియో పెట్టిన తర్వాత ఈ హానోక్ అన్నవాడు నాకు ఫోన్ చేశాడు. నాకు ఫోన్ చేసి జాన్ పాల్ తోటి డిబేట్కి రావచ్చు కదా, జాన్ పాల్తో డిబేట్ చేయొచ్చు కదా అని చెప్పి డిబేట్ గురించి నాతో మాట్లాడాడు. ఆ ఫోన్ కాల్ రికార్డింగ్ పెడుతున్నాను, వినండి. హలో సార్, వందనాలు సార్. వందనాలు. ఎవరు మాట్లాడే పాల్ రాజు గారు అండి. బ్రదర్ చెప్పండి. సార్, నా పేరు హానోక్ అండి. చెప్పండి సార్, అదే జాన్ పాల్ గారి మీద వీడియో చేశారు కదండి. మరి జాన్ పాల్ గారు అదే నేను నిన్న కామెంట్ పెడితే ఫేస్ టు ఫేస్ మీరు మాట్లాడతాను అన్నారు కదా. ఓకే. దానికి ఫేస్ టు ఫేస్ మీరే డిబేట్ ఏర్పాటు చేసి, ఎందుకంటే జాన్ పాల్ గారి బోధ కానీ లేకపోతే జాన్ పాల్ గారు చెప్తున్న విధానాలు కానీ అవి వాక్య విరుద్ధం అని మీరు నమ్ముతున్నారు కాబట్టి మీలాంటి వాళ్ళు ఒకసారి మాట్లాడితే, కూర్చోబెట్టి మాట్లాడితే అందరికి అర్థమవుతుంది కదండి, ఆయన చెప్పే సత్యమా మీరు చెప్పే సత్యమా అనేది.
మీరు నా వీడియోల కింద కామెంట్ పెట్టారు. ఆయనతో డిబేట్కి రండి అది ఇది అని చాలా కామెంట్లు పెట్టారు. నేనేం చెప్పానంటే వినండి, మీరు చెప్పింది మీరు విన్నారు కదా, నేను చెప్పింది వినండి. చెప్పండి సార్. నేనేం కామెంట్కి రిప్లై ఇచ్చానంటే, నేను ఎవరిని డిబేట్కి రమ్మని దేవరిచ్చను, డిబేట్కి నేను వస్తానని ఎవరిని నేను చెప్పను, నన్ను డిబేట్కి రమ్మంటే నేను భయపడను. నేను చెప్పింది అది. కాదు సార్, నేను మీరు ఎప్పటి నుంచో ఆయన మీద వాక్య విరుద్ధమైన విషయాలు చేస్తున్నాడని వీడియోస్ పెడుతున్నారు. అవును, అదేదో కూర్చోబెట్టి మీరు చెప్తే మొత్తం తెలుగు క్రైస్తవ సమాజానికి తెలిసింది కాబట్టి నేనేమన్నానంటే, సార్ మీ దగ్గర చాలా బైబిల్ ప్రకారం జ్ఞానం ఉందని అనుకుంటున్నారు కాబట్టి మాట్లాడుకుందారంటే మీరు రమ్మంటే మీరేమన్నారంటే, నేను ఆ మధ్యలో దూరనండి, గుంపులోకి రానో లేకపోతే అట్లా కాదు, నేను ఫేస్ టు ఫేస్ మాట్లాడతాను అన్నట్టుగా మీరు నాకు రిప్లై ఇచ్చారు. అవును. మరి ఆ ఫేస్ టు ఫేస్ లేకపోతే అందరితో కలిసి కాకుండా మాట్లాడటానికి మీరు ఏర్పాటు చేయరు కదా మీ చర్చిలోనే? నేను చెప్తున్నా కదా, నేను డిబేట్కి నేను రమ్మని ఎవరిని అడగను, నన్ను రమ్మంటే నేను వస్తానని చెప్తున్నాను కదా. అంటే మీరు ఆయన బోధన తప్పని మీరు అంటున్నారు, ఆయన అనలేదు కదా, అప్పుడు మీరే కదా మాట్లాడాల్సింది. తప్పకుండా జాన్ పాల్ అనేవాడి ఫేక్ ఐడి సోషల్ మీడియా కామెంట్స్ బ్యాచ్ ఉంది. దాంట్లో హానోక్ అనేవాడు ముఖ్యమైనవాడు. జాన్ పాల్ అనేవాడు నేను ప్రార్థనకి వ్యతిరేకంగా ఎప్పుడు బోధించాను, ఉపవాస ప్రార్థనకి వ్యతిరేకంగా ఎప్పుడు బోధించాను అంటూ ప్రార్థన గురించి, ఉపవాస ప్రార్థన గురించి రాంగ్ లీడ్ చేస్తూ, వింటున్న ప్రజలని రాంగ్ లీడ్ చేస్తూ చెప్పిన మాటలు వినండి. అసలు విషయానికి వద్దాం. ఈ వ్యక్తి మొసల ఏడుపు దేనికి అనేది మనకు అర్థం కావాలి. ఎందుకు ఇంత ఏడుస్తున్నాడు, ఏమైంది అని అంటే, ఈ వ్యక్తి బాధ ఏంటంటే ప్రార్థన, ఉపవాస ప్రార్థన వంటి తెలుగు క్రైస్తవ్యానికి ఊపిరి వంటి వాక్యాలకు వ్యతిరేకంగా బోధించి, నేను ఎప్పుడైనా ప్రార్థనకు వ్యతిరేకంగా బోధించానా, లేదా ఫాస్టింగ్కి వ్యతిరేకంగా ఎప్పుడైనా బోధించానా? నేను ఎప్పుడు అలా చెప్పలే. ప్రార్థన వద్దు, ఉపవాస ప్రార్థన నేను ఎప్పుడు చెప్పలే. నేను చెప్పిందేంటి, ప్రార్థన వ్యక్తిగతం, ఉపవాస ప్రార్థన వ్యక్తిగతం. ఎవరో బోర్డు పెడితే వాళ్ళ బోర్డు కిందకి వెళ్ళి మీరు అనవసరంగా ఆరోగ్యాన్ని పాడు చేసుకోకండి. ప్రార్థన వ్యక్తిగతం అంట, ఉపవాస ప్రార్థన వ్యక్తిగతం అంట. ప్రార్థన వ్యక్తిగతమా? ఎస్, వ్యక్తిగతం. సామూహికంగా సంఘంతో కలిసి ప్రార్థన చేయకూడదా? ప్రార్థన చేయలేదా బైబిల్లో, కొత్త నిబంధనలో? ఉపవాసం వ్యక్తిగతమే. వ్యక్తిగత ఉపవాస ప్రార్థన ఉంటుంది, సంఘంతో కలిసి చేసే ఉపవాస ప్రార్థన ఉంటుంది. సామూహిక ఉపవాస ప్రార్థనలో వీడు సంఘంలో జరిగే ఉపవాస ప్రార్థనలకి వ్యతిరేకంగా బోధించి, జాన్ పాల్ అనేవాడు ఈ వీడియోలో వరకు వింటున్న ప్రజల్ని రాంగ్ లీడ్ చేస్తూ, ప్రజల్ని తప్పు ద్రోవం నడిపిస్తూ, నేను ఉపవాసానికి ఎప్పుడు వ్యతిరేకంగా బోధించాను, 40 రోజుల ఉపవాస ప్రార్థనలు, 50 రోజుల ఉపవాస ప్రార్థనలు అని పెట్టినప్పుడు అక్కడికి వెళ్ళి ఉపవాసం ఉండవాకండి అని చెప్పాను, కానీ నేను ఉపవాస ప్రార్థనకి వ్యతిరేకంగా బోధించానా అంటూ కూలి రాగాలు తీస్తున్నాడు. ఎందుకు నా అబద్ధాలు ఆడుతున్నావు? జాన్ పాల్ అనేవాడితో మాట్లాడుతున్నాను. ఎవరో దీర్ఘకాల ఉపవాస ప్రార్థనలు, 7 రోజుల ఉపవాస ప్రార్థనలు, 10 రోజుల ఉపవాస ప్రార్థనలు ఏర్పాటు చేస్తే అక్కడికి వెళ్ళి కూర్చోవటం ఏంటి? నువ్వేమన్నా ఆఫ్రికా నుంచి వచ్చావా? ఇండియాకి, తెలుగు రాష్ట్రాలకి? ఇంగ్లాండ్ నుంచి వచ్చావా? తెలుగు రాష్ట్రాల్లో సంఘాల్లో, క్రీస్తు రక్తం ముందు కడగబడ్డ సంఘాల్లో 3 రోజుల ఉపవాస ప్రార్థనలు, 7 రోజుల ఉపవాస ప్రార్థనలు అని ఎవరి సంఘములో వాళ్ళు ఉపవాస ప్రార్థనలు ఏర్పాటు చేసుకోవట్లేదా? 21 రోజుల ఉపవాస ప్రార్థనలని చాలా సంఘాలు వాళ్ళ సంఘంలోనే ఏర్పాటు చేసుకుంటున్నారు కదా. ఎవరో తెలియని వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చొని ఆరోగ్యం పాడు చేసుకోవాకండి అని సింపతి కాటేస్తావేంట్రా? సంఘాల్లో జరిగే ఉపవాస ప్రార్థనకి వ్యతిరేకంగా బోధించి, ఉపవాసం ఎవరు ఉండలేరు, తినే వస్తారు కాబట్టి ఉపవాసం ఎందుకు అని చెప్పి సంఘాల్లో జరిగే ఉపవాస ప్రార్థనకి వ్యతిరేకంగా బోధించి, ఇప్పుడు నేను కాలర్ పట్టుకొని ఇంట్రా ఉపవాస ప్రార్థనకు వ్యతిరేకంగా బోధిస్తున్నామని కాలర్ పట్టుకునేసరికి నేను ఇప్పుడు ఉపవాస ప్రార్థనకు వ్యతిరేకంగా బోధించాను, ఎవరో తెలియని వాళ్ళు చేసే ఉపవాస ప్రార్థనలో కూర్చోవద్దు అని చెప్పానంటున్నావేంట్రా? ప్రేయర్ కానీ, ఫాస్టింగ్ ప్రేయర్ కానీ నేను ఎప్పుడైనా వ్యతిరేకంగా బోధించానా? నేనేం చెప్పాను?
ప్రేయర్ అనేది పర్సనల్, ఇది వ్యక్తిగతం. ప్రార్థన ప్రేయర్ టవర్స్కి కాల్ చేయకండి, ఇంకెవరికైనా ఫోన్ చేసి ప్రార్థన అడగకండి. ప్రార్థన వ్యక్తిగతం. మీరు దేవునితో మాట్లాడండి అనే చెప్పాను తప్ప ప్రార్థన వద్దని నేను ఎప్పుడు చెప్పాను? ఇకపోతే ఫాస్టింగ్ విషయానికి వస్తే నేనేమన్నాను? ఉపవాసం చేసేది ఇంకో వ్యక్తికి తెలియకూడదు. ఉపవాసం అనేది వ్యక్తిగతం, దేవుడికి మాత్రమే తెలియాలి. మీకు అనిపిస్తే ఉపవాసం ఉండండి, ప్రార్థన చేసుకోండి. అంతేగాని ఎవరైనా 40 రోజులు ఉపవాస ప్రార్థన, 50 రోజులు ఉపవాస ప్రార్థన, 70 రోజులు ఉపవాస ప్రార్థన అని పెడితే అక్కడికి వెళ్ళి ఉపవాసం చేయకండి అని నేను మాట్లాడాను. అంతేగాని ఉపవాస ప్రార్థన వద్దని నేను ఎప్పుడు చెప్పాను? ఉపవాస ప్రార్థన చేయాలంటే మీరు చేసుకోండి, మీ ఇంట్లో చేసుకోండి. అంతేగాని ఎందుకని ఎవరో పెట్టిన బోర్డు కిందకి వెళ్తున్నారు అన్నది నేను చెప్పింది. నేను ఎప్పుడు అలా చెప్పలే. ప్రార్థన వద్దు, ఉపవాస ప్రార్థన నేను ఎప్పుడు చెప్పలే. నేను చెప్పింది ఏంటి? ప్రార్థన వ్యక్తిగతం, ఉపవాస ప్రార్థన వ్యక్తిగతం. ఎవరో బోర్డు పెడితే వాళ్ళ బోర్డు కిందకి వెళ్ళి మీరు అనవసరంగా ఆరోగ్యాన్ని పాడు చేసుకోకండి. ఎవరి సంఘాల్లో వాళ్ళకి ఉపవాస ప్రార్థనలు జరగవా? 3 రోజులు ఉపవాస ప్రార్థనలు, 7 రోజులు ఉపవాస ప్రార్థనలు, 21 రోజులు ఉపవాస ప్రార్థనలు. నీ సంఘంలో వాళ్ళు ముతకోళ్ళు, ఉపవాసం ఉండలేరు. నువ్వు తిండిపోతాడివి, నువ్వు ఉండవు. నీ సంఘంలో ఉపవాస ప్రార్థన జరగట్లేదని, ఒకవేళ ఉపవాస ప్రార్థన పెట్టినా తినొస్తున్నారని, నువ్వే తిని బోధిస్తున్నారు అని, అన్ని సంఘాలు తినే ఉపవాస ప్రార్థనకు వస్తారు అని చెప్పి ఎలా నమ్ముతావురా? ఉపవాస ప్రార్థనకు ఎలా బోధిస్తావు వ్యతిరేకంగా? నువ్వు ఉపవాస ప్రార్థనకి వ్యతిరేకంగా బోధించిన వీడియోలు చాలా ఉన్నాయి. ప్రజల ముందు వేషం వేస్తున్నావా? నేను ఉపవాస ప్రార్థనకి ఎప్పుడు వ్యతిరేకంగా బోధించానంటున్నావేంట్రా? నీతో నా లడాయే, నీతో నా ఘర్షణే ఉపవాస ప్రార్థన. నా బోధే ఉపవాస ప్రార్థన, నా బ్రతుకే ఉపవాస ప్రార్థన. కఠినమైన ఉపవాస ప్రార్థనలోనే దేవుడు నాకు వాక్య ప్రత్యక్షతనిచ్చాడు. ఖాళీ కడుపుతో ఆకలితో వాక్యం చదివేటప్పుడు నీతో నాకు లడాయి, నీతో నాకు ఘర్షణ ప్రార్థన దగ్గరే వచ్చింది, ఉపవాస ప్రార్థన దగ్గరే వచ్చింది. నేను ఇప్పుడు ఉపవాస ప్రార్థనకి వ్యతిరేకంగా బోధించానని చెప్పి మాట్లాడుతున్నావు. ఆఖరిగా వీడు నాకు ఒక సవాల్ విసిరాడు డిబేట్ గురించి. సవాల్ విసురుతూ, డిబేట్ అన్నది మొట్టమొదటి నువ్వే కదా అన్నావు, డిబేట్ సరదా నీదే కదా, డిబేట్ ఏర్పాటు చేయి, నేను వస్తాను అంటూ మాట్లాడుతున్నాడు. ఏది చేసినా ఎలా చేస్తాడంట? ఫేస్ టు ఫేస్ చేస్తాడంట. ఓపెన్ లింక్ ఇచ్చినంత మాత్రాన ఇన్నర్ స్కామ్ జరగదని కాదు, ఏదైనా ఫేస్ టు ఫేస్ అన్నాడు. మనోడంట ఇలా లోపలికి రాడంట, ఏదైనా ఫేస్ టు ఫేస్ చేస్తాడంట. మనం కూడా ఒక ఛాలెంజ్ చేద్దాం ఈ బొగ్గుకి. ఏమని ఛాలెంజ్ చేద్దాం అంటే, బొగ్గురాజు గారు మీరు ఏదైనా ఫేస్ టు ఫేస్ చేస్తారు కదా, మీకు అంత దమ్ము ఉంటే, అంత సత్తా ఉంటే, మీకు అంత నిజంగా సినిమా ఉంటే ఒక డిబేట్ ఏర్పాటు చేయండి. అడ్రస్ పెట్టండి, మీ అడ్రస్కి నేనే వస్తాను, లక్ష్యంగా డిబేట్ చేద్దాం, లైవ్ పెడదాం, మొత్తం ప్రపంచం అంతా చూస్తుంది. టాపిక్ ఏంటో చెప్పండి, ఏం టాపిక్ మీద మాట్లాడదాం అనేది మీరే చెప్పండి. ఒక వీడియో చేసి లేదా నాకు కాల్ చేయండి, ఫేస్ టు ఫేస్ కూర్చొని మాట్లాడదాం. ఈ బొగ్గుకు లైఫ్ టైం ఛాలెంజ్ వస్తే మాట్లాడదాం, డెఫినెట్గా మాట్లాడదాం. జాన్ పాల్ అనే వాడితో మాట్లాడుతున్నాను. డిబేట్ సరదా నాది కాదురా, ముందు నీ గుడ్డి భక్తులది, ఆ తర్వాత వాళ్ళ దగ్గర నుంచి నువ్వు వంటించుకున్నావు. ఆన్లైన్ ప్రార్థన దగ్గర నుంచి ఈ నెలలో నేను వీడి మీద చేసిన కౌంటర్ వీడియోల కింద చూడండి, వీడి భక్తులు నా వీడియోల కిందకు వచ్చి టిబెట్టుకురా, మా జాన్ పాల్తో టిబెట్టుకురా, ఆ టిబెట్ దేశానికి వీడేదో మహారాజు అయినట్టు, టిబెట్ దేశంతో జరిగే యుద్ధంలో వీడందరినీ ఓడిస్తున్నట్టు టిబెట్టుకురా. ఆ కామెంట్స్కి నేను రిప్లై ఇస్తూ, ఒరే మీరు డిబేట్ గురించి అంత సరదాగుంటే మీ జాన్ పాల్ అనే వాడితో మాట్లాడి మీరు ఏర్పాటు చేయండి, నేను వస్తా, మీకు అంత సరదాగుంటే అని నేను రిప్లై ఇచ్చాను. ఈ వీడియోలో కూడా నేను పెట్టిన ఈ పోస్ట్ కింద కూడా ఆ హానోక్ అనేవాడే, వీడి బ్యాచ్లో మెయిన్ వాడే నాకు ఫోన్ చేసింది. హానోక్ ఎవరో తెలియనట్టు భలే కామెంట్ పెట్టాడు కదా, నటన, యాక్షను.
కామెంట్ పెట్టించింది వీడే, కడుపు పంట తీర్చుకోవటానికి హానోక్ అనేవాడితో కామెంట్ పెట్టించింది వీడే. ఆ కామెంట్ని పట్టుకొని డిబేట్కురా అని సవాల్ తీస్తుంది వీడే. ఆడే నాకు ఫోన్ చేశాడు హానోక్ అన్నవాడు. ఆ హానోక్ అన్నవాడే భాను మేకలాకి ఫోన్ చేసి అతను బూతులు తిట్టేలా ప్రేరేపించి బూతులు తిట్టించుకొని ఈ జాన్పాల్ అనేవాడు ఆడు ఛానల్లో పెట్టుకున్నాడు. ఆ బూతుల బాగోతాన్ని వినిపించాడు దాదాపు ఒక అర్ధ గంట. నేను అప్పుడే ఇంకో పోస్ట్ పెట్టా, క్రైస్తవ యవనస్తులు అందరికి యూత్కి ఎందుకు ఈ రకంగా బూతులు వినిపిస్తున్నావు, బూతుల కోసం ఇంకో ఛానల్ ఓపెన్ చేసుకో, నీ బూతు గుడ్డి భక్తులు ఉన్నారు కదా వాళ్ళు ఇది బూత్ ఛానల్ కాదా అని చెప్పి చూడరు, గుడ్డోళ్ళు కాబట్టి నీకు సపోర్ట్ చేస్తారు, ఇంకో ఛానల్ వచ్చింది నీకు, ఇంకో ఛానల్ ఏర్పాటు చేసుకోరా బూత్ ఛానల్ అని చెప్పి నేను అప్పుడే పోస్ట్ పెట్టింది. హానోక్ అనేవాడితోటి కామెంట్ పెట్టించి రేపు ఆదివారం మాట్లాడుకుందానికి రా, లైవ్లోకి రా అని చెప్పి అతను పెడితే లైవ్లోకి మధ్యలో దూరటం రావటం నాకేం ఉండదు, నాదంతా ఫేస్ టు ఫేస్ అన్న. ఫేస్ టు ఫేస్ డిబేట్ అని కూడా అన్నా, నేను ఫేస్ టు ఫేస్ అన్న. ఆ తోక పట్టుకొని ఈ జాన్పాల్ అనేవాడు నా మీద సవాళ్ళు తీస్తున్నాడు. నీదేగా సరదా డిబేట్, సరదా నీదేగా, ఏర్పాటు చేయి, నీకు అంత సినిమా ఉంటే. నేను ఏర్పాటు చేయటం ఏంటిరా, డిబేట్ సరదా, డిబేట్ జిల నీ గుడ్డి భక్తులది, ఆ జిల నీకంటిచ్చారు. ఏదైనా ఫేస్ టు ఫేస్ అన్నావు కదా, ఫేస్ టు ఫేస్ నాకు కూడా ఇష్టం. ఓకే, నాకు ఆన్లైన్లో ఇష్టం ఉండదు, నాకు ఫేస్ టు ఫేసే ఇష్టం. ఒకవేళ నీకు అంత సినిమా ఉంటే, అంత సత్తా ఉంటే ఫేస్ టు ఫేస్ డిబేట్ ఏర్పాటు చేయి. ఓకే, నువ్వు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను, డిబేట్ ఏర్పాటు చేయి. ఎందుకంటే ఇది నీ దొరద కదా, నా దొరద కాదు, ఇది నీ దొరద కదా. కాబట్టి ఫేస్ టు ఫేస్ డిబేట్ ఏర్పాటు చేయి. ఏ టాపిక్ తీసుకుంటావు తీసుకో, నీ ఇష్టం వచ్చిన టాపిక్ తీసుకో, ఇద్దరు కూర్చొని మాట్లాడుకుందాం. ఒక మీడియేటర్ని పెట్టుకొని అటువైపు నువ్వు ఇటువైపు నేను, టాపిక్ చెప్పు, దాని ప్రకారం సెషన్స్ ఉంటాయి. అంటే ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్ ఇలా ఉంటాయి కదా, మాట్లాడుకుందాం ఇద్దరు. ఆ కామెంట్ పట్టుకొని నేను జాన్పాల్ అనేవాడికి వీడియోలో మాట్లాడలా, సవాల్ చేయలా, కనీసం పోస్ట్ కూడా పెట్టలా. వేరే వ్యక్తి పెట్టిన కామెంట్కి రిప్లై ఇస్తా, నాది ఫేస్ టు ఫేస్ అనేసరికి దాన్ని పట్టుకొని డిబేట్కి రా అని సవాల్ తీస్తా, మళ్ళీ డిబేట్ సరదా నీదేగా అంటున్నాడు. నాది ఎట్టవుతుంది? డిబెట్ దురదా నీ గుడ్డి భక్తులది, నీకు అంటించారు, నువ్వు సవాల్ తీస్తున్నావు. నువ్వు సవాల్ తీస్తే వెనకెన్ చేయటానికి నేనేమి వాక్యం తెలియనుండి కాదు. నా దృష్టిలో నువ్వు హాఫ్ మైండ్ ఫెలోవి, నువ్వు అరమెదడుగాడివి. జాన్పాల్ అనే వాడితో మాట్లాడుతున్నా, నీకు సగం మెదడే ఉంది, మిగతా సగం కొంచెం పేడ. నువ్వు అనుకుంటున్నావు డిబేట్ చేస్తే ఎటువంటి వాడినైనా ఓడిస్తానని. ఒకవేళ డిబేట్ అంటూ జరిగితే జాన్పాల్ అనే వాడితో మళ్ళీ మాట్లాడతాను, నీ డొక్క చించి డోలు కడతాను రోయ్. సవాల్ అనుకో, ఏమైనా అనుకో, ఒకవేళ డిబేట్ జరిగితే నీ డొక్క చించి డోలు కడతా దేవుడి వాక్యంతో. సవాళ్ళ కోసం డిబేట్ చేయను, తెలుగు క్రైస్తవ సంఘ క్షేమం కోసం డిబేట్ చేస్తా. నువ్వు బోధించే ప్రార్థనకు వ్యతిరేకమైన బోధ, నువ్వు బోధించే ఉపవాస ప్రార్థనకు వ్యతిరేకమైన బోధ, నువ్వు బోధించే స్వస్థతలు, ఆత్మవరాలు, ఫలాలకి వ్యతిరేకమైన బోధ, నువ్వు బోధించే ఆల్ నైట్ ప్రేయర్, సంపూర్ణ రాత్రి ప్రార్థనకి వ్యతిరేకమైన బోధ, తెలుగు క్రైస్తవ్యానికి తెగులు లాంటి నీ బోధని ఎండగట్టడానికి, అబద్ధ బోధకుడిగా నిన్ను తెలుగు ప్రజల ముందు నిలబెట్టడానికి డిబేట్ చేస్తా. డిబేట్ సరదా నాది కాదు, నీది. డిబేట్ కోసం, డిబేట్ వివరాల కోసం నా సహచరుడు పాస్టర్ రాజేష్ సెల్ నెంబర్ ఇస్తున్నాను స్క్రీన్ మీద. జాన్పాల్ అనేవాడు నాకు ఫోన్ చేసి రా అని చెప్పి నా మీద సవాల్ తీస్తున్నాడు. నీకంత సరదాగా ఉంటే నా సహచరుడైన పాస్టర్ తోటి నెంబర్ ఇస్తున్నాను, నీ బ్యాచ్లో వాళ్ళని పంపుతావో, నువ్వు మాట్లాడతావో మాట్లాడు. నువ్వు ఏర్పాటు చేస్తే మీ ఊరికే వచ్చి నీతో డిబేట్ చేస్తా, లేదా నువ్వు ఎక్కడ ఏర్పాటు చేస్తే అక్కడికి వచ్చి డిబేట్ చేస్తా. నాతో వచ్చే టీమ్, ట్రావెల్, లాడ్జింగ్ అండ్ బోర్డింగ్ ఖర్చులన్నీ నావే. నువ్వెంత ఖరీదైన స్టూడియో ఏర్పాటు చేసినా స్టూడియో ఖర్చులు సగం నావే. మళ్ళీ విను, జాన్పాల్ అనే వాడితో మాట్లాడుతున్నాను. ఎక్కడైనా ఏర్పాటు చేయి నువ్వు డిబేట్,
నా సహచర పాస్టర్ మా బ్రదర్ రాజేష్ మీ బ్యాచ్తో మాట్లాడతాడు. డిబేట్ ఎక్కడ జరగాలి, ఏ సబ్జెక్ట్ మీద జరగాలి, ఈగో ఫీలింగ్స్ పక్కన పెట్టి ఇద్దరం ఇరువైపులా డిబేట్ జరగాలని కూర్చుంటే తెలుగు సంఘ క్షేమం కోరుకో తప్పకుండా నేను డిబేట్ చేస్తాను. నేను నాతో వచ్చే టీం ఖర్చులు మొత్తం నావే. నువ్వెంత కాస్ట్లీ స్టూడియో ఏర్పాటు చేసినా ఆ స్టూడియో ఖర్చులు సగం నావి. నీకంత సినిమా ఉంటే, నువ్వు నాతో అన్న మాట నీతో చెప్తున్నాను, నీకంత సినిమా ఉంటే నువ్వు బోధించేది కరెక్ట్ బోధ, ఆల్రెడీ నువ్వు బోధించిన చెడ్డ బోధకి, దుర్బోధకి, క్రీస్తు సంఘానికి, దేవుడి వాక్యానికి వ్యతిరేకంగా బోధించిన బోధకు సంబంధించిన వీడియోలు డౌన్లోడ్ చేసి ఉన్నాయి. ఖచ్చితంగా నువ్వు ఆ మాట మీద నిలబడి, ఆ బోధ మీద నిలబడి డిబేట్ చేస్తే నీది సత్యవాక్యమో నేను చెప్పే సత్యవాక్యమో లైవ్లో ప్రజలందరూ ఎదుట తేల్చుకుందాం. సవాల్ కోసం నేను చెప్పటం లేదు, తెలుగు క్రైస్తవ సంఘ క్షేమం కోసం. నువ్వు అబద్ధ బోధ చేస్తున్నావని నేను నమ్ముతున్నాను. అబద్ధ బోధను ఖండించడానికి డిబేట్ చేస్తాను. ప్రైజ్ ది లార్డ్.